రైట్ ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో ఇదంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క పచ్చదనం, పచ్చని అడవి. ఇటువంటి అడవి పైన మొత్తం పదుల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లు పంపించి దాదాపుగా వందలాది చెట్లు మొత్తం నరికేసింది. సో దాంతో అక్కడ జీవ వైవిధ్యం దెబ్బతిని వాటికి ఆవాసాలు చెదిరిపోయి వాటికి గూళ్ళు లేక ఇవాళ అక్కడ ఎంత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి అక్కడ జంతుజాలం అంటే. ఇప్పటికే 2 జింకలు బలైపోయినాయి కుక్కల దాడిలో. నిన్న తాజాగా మరొక జింక మృత్యువాత పడినటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి. సో వన్యప్రాణుల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే తన చర్యల ద్వారా ఇవాళ వన్యప్రాణుల్ని బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో అక్కడ వందలాది చెట్లు నరికివేయడం వల్ల ఇంకా వాటికి సహజంగానే అక్కడ ఆవాసం అనేది కోల్పోతాయి కాబట్టి సో జంతువులకు కానీ పశుపక్షాదులకు కానీ నిండుగా పచ్చగా అడవి ఉంటేనే వాటికి ఆవాసం. ఒక్కసారి అక్కడ అడవి ధ్వంసం అయితే అవి ఎటు వెళ్ళాలో తెలియక వాటి జీవనం ఒక ప్రశ్నార్థకం అవుతుంది. సో దాంట్లో భాగంగానే ఇవాళ వరుసగా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. సో మొన్న వరుసగా ఒక రోజు తర్వాత మరొక రోజు 2 జింకలు కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. సో దాంతో పాటుగా నిన్న మరొక జింక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మరో జింక బలి. కంచె గచ్చిబౌలి భూముల్లో ఉన్నది అడవి కాదు అన్న రేవంత్ సర్కారుకు మరో జింక మరణం చెంపపెట్టుగా నిలిచింది. హెచ్సియు భూముల్లోని పచ్చని అడవుల్ని రేవంత్ సర్కారు మట్టుబెట్టడంతో ఆవాసం కోల్పోయిన జింకలు ఒక్కొక్కటిగా కుక్కలకు బలవుతున్నాయి. ఇప్పటికే 2 జింకలు చనిపోగా బుధవారం మరో జింక కుక్కల గుంపు దాడిలో ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి. జంగల్ దంగల్ ఈ అడవిని కాపాడుకునేటువంటి ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంది. సో విద్యార్థులు చేసినటువంటి పోరాటానికి దేశవ్యాప్తంగా అనేక మంది ఎట్లా కలిసి వచ్చారో మనం చూసాం. కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇది అడవి కాదన్నవాడు మూర్ఖుడే. చూడండి అడవి ఎంత పచ్చదనంగా కనిపిస్తుందో. సో ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క పచ్చదనానికి సంబంధించినటువంటి ఫోటో. కానీ ఈ పచ్చదనంలో ఇవాళ చాలా వరకు ఇవాళ ప్రభుత్వ చర్యతోటి దాదాపు ఒక 10ల సంఖ్యలో బుల్డోజర్లు వచ్చి ఈ పచ్చని అడవి ప్రాంతాన్ని మొత్తం ఇవాళ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో దాంతోపాటు అటు పచ్చదనాన్ని తర్వాత వన్యప్రాణుల్ని కూడా పూర్తిగా వాటి జీవనాన్ని అగమ్యగోచరంగా మార్చినటువంటి పరిస్థితి. హెచ్సియులో కండ్ల ముందు 400 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. అడవే కాదంటూ చట్టాలని చదవకుండా అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెట్లు పెరిగినా కూడా అడవి అంటున్నటువంటి చట్టాలు. సో అడవి అనేది ఏదో నిర్దేశించింది కాదు. ఎక్కడన్నా బహిరంగ ప్రదేశాల్లో అడవి పెరిగితే మొత్తం చెట్లు మొత్తం పెరిగినా కూడా దాన్ని కూడా అటవీగానే భావించాల్సి ఉంటుందనేది అటవీ చట్టాలు చెబుతున్నటువంటి మాట. చెబుతున్న సుప్రీంకోర్టు తీర్పులు, అంతర్జాతీయ ఒప్పందాలు. చెట్లు నరికేందుకు అటవీ శాఖ అనుమతి, అందుకు దరఖాస్తు తప్పనిసరన్న జీవో నెంబర్ 23. 2 హెక్టార్ల విస్తీర్ణం దాటితే ఖచ్చితంగా అడవిని ముందస్తు మదింపు చేయాల్సిందే. అడవి నుంచి నెమలి గుడ్డు తీసుకెళ్లినా కూడా నేరమే అంటున్న వన్యప్రాణి రక్షణ చట్టం. వర్సిటీలో 100 నెమళ్ల ఆవాసాలు ధ్వంసం అయిపోయినాయి. అటవీ వన్యప్రాణి వాల్టా చట్టాల్ని తుంగలో తొక్కిన రేవంత్ రెడ్డి సర్కార్. అడవి కాదంటూ అటవీ శాఖ నివేదికతో తప్పుదోవ పట్టించేందుకు యత్నం. భూమి సర్కారుదని దౌర్జన్యంగా బోర్డులు. సో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో అక్కడ ఇష్యూ పెండింగ్లో ఉండగానే రాత్రికి రాత్రి ఇది టీజీఐఐసికి చెందినటువంటి భూమి అంటూ ఏకంగా సర్కారు బోర్డులు పెట్టేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జీవో MS 54 ప్రకారం ఇది టీజీఐఐసికి చెందిన భూమి అంటూ కంచె గచ్చిబౌలి హెచ్సియులో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసినటువంటి బోర్డు. సో ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇష్యూ ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది. ఇవాళ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, బీఆర్ఎస్ లాంటి పార్టీలు కావచ్చు, ఇంకా అనేక మంది ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తున్నారో వాళ్ళంతా కూడా కంచె గచ్చిబౌలి భూముల్ని కాపాడుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో అది విశ్వవిద్యాలయానికి చెందాలి. ఆ భూములు, ఆ పచ్చదనం అదంతా కూడా విశ్వవిద్యాలయానికే చెందాలనేది ఇంత బలంగా వినిపిస్తున్నా కూడా ప్రభుత్వం వాటిని పూర్తిగా పెడచెవిన పెట్టి ఏకంగా ఈ భూమి టీజీఐఐసికి చెందిన భూమి అంటూ అక్కడ రాత్రికి రాత్రే ఇటువంటి సూచీ బోర్డులు ఏర్పాటు చేసింది. సో ఇది అడవి అంటే దేనికోసం అడవి అంటారు, ఎట్లా అడవి అంటున్నారు అనేది ఒకసారి మనం చూస్తే గోదావర్మన్ తిరుమల్ కుప్పాడ్ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీం తీర్పిచ్చింది. అది ప్రైవేటు భూమి కానీ సర్కారు జాగా కానీ కనీసంగా 10 హెక్టార్లకు మించిన విస్తీర్ణంలో చెట్లు విస్తరిస్తే అది అడవి అనేది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. దాంతోపాటు క్యోటో ఒప్పందం కూడా అదే చెప్తుంది. తెలంగాణ సర్కారు జీవో 23 అదే చెప్తోంది. వన్యప్రాణి ఒప్పందం 1972 ప్రకారం కూడా అదే చెప్తుంది. ఇక మన జాతీయ పక్షి నెమలినే కాదు దాని గుడ్డు చిదిమినా కూడా కనీసం 3 ఏళ్ల పాటు కటకటాలు లెక్కించాల్సిందని వన్యప్రాణి చట్టాలు హెచ్చరిస్తున్నాయి. సో ఇంత స్ట్రాంగ్గా ఇంత పకడ్బందీగా చట్టాలుంటే, ఇంత పకడ్బందీగా మొత్తం జరిగినటువంటి పరిణామాలు చెబుతుంటే చాలా తేలిగ్గా అది అసలు అడవే కాదు, అడవిలో అక్కడ జంతువులే లేవు, రకరకాల వాదనలు గుంట నక్కలు ఉన్నాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు కూడా తీవ్రంగా విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి. సో సుప్రీం బృందానికి కంచె గచ్చిబౌలి అడవి స్వాగతం పలుకుతోంది. ఇవాళ కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పర్యావరణ అటవీ శాఖల
ఎంపవర్డ్ కమిటీ సాధికారిక కమిటీ సభ్యులు నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ వాళ్ళు అక్కడికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితులను తెలుసుకోబోతున్నారు. సో ఎవరు వెళ్ళినా ఎవరు చూసినా కూడా అక్కడ వాస్తవ పరిస్థితి ముమ్మాటికి అదే. అక్కడ జీవ వైవిధ్యం అనేది ఉంది, తర్వాత పచ్చని ప్రకృతి ఉంది. ఆ ప్రకృతి మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి పరిస్థితి. సో దాని విషయంలో ఇవాళ హైదరాబాద్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మనం ఇందాక చెప్పినటువంటి అవన్నీ కూడా గోదావర్మన్ తిరుమల్ కుప్పాడ్ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి తీర్పు మనం చూస్తున్నాం. ఇది తర్వాత తెలంగాణ సర్కారు జీవో 23 కనీసంగా 2 హెక్టార్లకు మించిన స్థలంలో చెట్లు ఉంటే వాటిని ముట్టుకోవాలన్నా కూడా అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. ఇది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 23 యొక్క సారాంశం. వన్యప్రాణి ఒప్పందం ఏం చెప్తుంది 1972 ప్రకారం అంటే మన జాతీయ పక్షి నెమలినే కాదు దాని గుడ్డును చిదివినా కూడా కనీసంగా 3 ఏళ్ల పాటు కటకటాలు లెక్కించాల్సిందని వన్యప్రాణి చట్టాలు హెచ్చరిస్తున్నాయి. దాంతోపాటుగా రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్లో కంచె గచ్చిబౌలి ఫారెస్ట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అని పేర్కొన్నటువంటి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్లో మనం చూస్తున్నాం. మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఎల్లో కలర్లో ఇక్కడ మార్క్ కూడా చేసినాం. మనం చేసి చూపిస్తున్నారు ఈ ఫోటోలో. కంచె గచ్చిబౌలి ఫారెస్ట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో అంటే అంత క్లియర్గా అది ఫారెస్ట్ అది ఒక అంటే అటవీ భూములకు సంబంధించి అంటే అక్కడ అడవి ఉంది అని చెప్పడం కోసం ఈ రకంగా ప్రొసీడింగ్స్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా బలాదూర్. ఏది అటవీ ప్రాంతం? గచ్చిబౌలిలో విధ్వంసం తెర మీదకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న ప్రశ్న ఇదే. రేవంత్ సర్కార్ 400 ఎకరాల్లో ఉన్నది అడవి కాదంటుంది. కానీ విద్యార్థులు, పర్యావరణ వేత్తలు, భేదావులు అందరూ అది అడవి అంటున్నారు. ఒక ప్రభుత్వం, వ్యక్తులు ముఖ్యం కాదు, చట్టాలు, కోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయనేదే ప్రధానం. అత్యంత కఠినంగా వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ఉంది. సో దాన్ని కూడా తూట్లు పొడిచే విధంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అనేది. ఎన్నో నెమళ్ళు గూడు చెదిరి ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోయాయి. చిమ్మ చీకట్లో బుల్డోజర్ల కింద నలిగిపోయినవి ఎన్ని, ఇనుప బకెట్ల కింద నలిగిపోయిన నెమళ్ల గుడ్లు, చెదిరిపోయిన గుళ్ళు ఎన్ని వందలో అనేది ఎవరికి అంతుబట్టని విషాదం. సో అట్లా ఎంత దారుణంగా అక్కడ ప్రభుత్వం వ్యవహరించింది అనేది. సో జీవో నెంబర్ 23 చెబుతున్నది ఏంటి, వాళ్ళు రేవంత్ సర్కార్ చేస్తున్నది ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. జీవో నెంబర్ 23లో 2 హెక్టార్ల లోపు విస్తీర్ణంలో చెట్లను నరికివేయాలంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించాలి. ర్యాండమ్గా 10% విస్తీర్ణంలోని చెట్ల జాబితాను రూపొందించాలి. నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఇవ్వాలి అప్పుడు. కానీ రేవంత్ సర్కార్ చేస్తుంది ఏంటి అంటే సెంట్రల్ యూనివర్సిటీలో 2 హెక్టార్లు కాదు, ఏకంగా 161.87 హెక్టార్లలో వందలాది బుల్డోజర్లతో అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. ఇందుకోసం ఎక్కడా కూడా నిబంధనలు అమలు చేయలేదు. యూకాలిప్టస్, సుబాబుల్, క్యాజులినా వంటి మినహాయింపులు ఉన్న చెట్లను నరికివేయాలంటే అనుమతి అవసరం లేదు. కానీ దరఖాస్తుదారుడు ఖచ్చితంగా స్వీయ ధృవీకరణ ఇవ్వాలి. ఇతర చెట్లు ఉంటే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. కానీ హెచ్సియు భూముల విషయంలో అసలు దరఖాస్తే చేయలేదు. దీంతో అటవీ శాఖ అధికారులు 400 ఎకరాల్లో పరిశీలన చేసి చెట్ల జాబితానే రూపొందించలేదు. అలాంటప్పుడు 90% సుబాబుల్ చెట్లు ఉన్నాయని నివేదిక ఎలా రూపొందిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సో అన్ని రకాలుగా మొత్తం వైల్యూషన్ చేసుకుంటూ వచ్చింది ప్రభుత్వం. అలాగే పర్యావరణం పైన కేసీఆర్ ప్రేమకు నిదర్శనం జీవో నెంబర్ 23 అని మనం చూస్తున్నాం. సాధారణంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారానికి గుర్తుకు వచ్చినప్పుడు ఇంకో సందర్భంలో మాత్రమే మొక్కలు నాటడంపై దృష్టి సారిస్తారు. కానీ ఏటా మొక్కలు నాటాలి, మొత్తం పచ్చదనాన్ని పెంచాలి అంటూ తెలంగాణకు హరితహారం అనేటువంటి పేరుతో ఒక మహాయజ్ఞాన్నే చేశారని చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాదాపుగా 230 కోట్లకు పైగా మొక్కలు నాటి గ్రీన్ కవర్ని ఏకంగా చాలా దాదాపుగా 22% గ్రీన్ కవర్ని పెంచగలిగారు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. అంటే ఏదో మొక్కుబడిగా కార్యక్రమం చేయలేదు, దాని ఒక మహాయజ్ఞంలాగా భావించారు, మహాయజ్ఞంలాగా తీసుకున్నారు. అటువంటి బాధ్యతను అందరికీ అధికార యంత్రాంగానికి ఇచ్చారు. ప్రజలకు కూడా చెట్ల యొక్క గొప్పదనాన్ని వివరించి ప్రజల చేత కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగారు. సో అది ప్రకృతిని కాపాడడం అంటే, అది పర్యావరణాన్ని ప్రేమించడం అంటే. మనం చూస్తున్నాం ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బయోడైవర్సిటీ. సో ఇది మొత్తం అక్కడ మచ్చల జింకలు ఎట్లా ఉన్నాయి, అడవిలో ఎట్లా చెంగుమంటూ అవి ప్రశాంతంగా ఉన్నాయి. కానీ వాటి ప్రశాంతతని, వాటి జీవన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లతో ఎట్లా విధ్వంసం చేసింది అనేది ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏకంగా మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మొత్తం దేశం ముందు ఇవాళ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ జీవ వైవిధ్యం ఎట్లా ఉన్నాయనేది మనం ఒకసారి చూస్తే, చరిత్ర, పర్యావరణం, అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్న హెచ్సియు అలాంటి వర్సిటీ భూములపైన సర్కారు కత్తిగట్టింది. అభివృద్ధి మాటన పర్యావరణం అంతం, అదే జరిగితే జీవ వైవిధ్యం ఇక కనుమరుగే. నెమలి నాట్యం, నక్షత్ర తాబేలు సోయగం, దుంకే మచ్చల జింకలికపై గత చరిత్రే, కాపాడలేకపోతున్న వన్యప్రాణి రక్షణ చట్టం. జీవ వైవిధ్యానికి కేర్ ఆఫ్ హెచ్సియు ఎట్లా ఉంది? పూల మొక్కల జాతులు ఎన్ని ఉన్నాయంటే 700 పూల జాతి మొక్కలున్నాయి. క్షీరది జాతులు 10 ఉన్నాయి. సరీసృపాల జాతులు 15 ఉన్నాయి. పక్షి జాతులు 200 దాకా పక్షి జాతులు ఉన్నాయి. సో ఇంత జీవ వైవిధ్యం ఉంది. మరోపక్క ప్రకృతి రమణీయత ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ శిలా సంపద ఎట్లా ఉంది కూడా అక్కడ మనం చూస్తున్నాం.
200 కోట్ల ఏళ్ల నాటి పుట్టగొడుగు శిల, ఇది అక్కడ పుట్టగొడుగు శిలగా దీన్ని పిలుస్తుంటారు, అది అక్కడ ఉంది. తర్వాత కనుమరుగు దిశగా చాకలి జీడి అంటూ ఒక ఆ, అరుదైనటువంటి ఒక వృక్ష జాతికి సంబంధించి ఉంది. తర్వాత హైదరాబాద్ సాలిడ్కు ఆవాసం కంచెగచ్చిబౌలిలోని పచ్చిక మైదానంలో కనిపించే జీవ వైవిధ్యం ఇది. వృక్ష జాతులు ఈ భూప్రపంచం మీద మరెక్కడా కనిపించినటువంటి పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ సాలిడ్కు ఇక్కడ ఆవాసం. తర్వాత ఇక్కడ గుడ్లగూబ పిల్లలు కూడా మనం చూస్తున్నాం. తర్వాత హెచ్సియులో జీవజాల మయూర నాట్యం మనం చూస్తున్నాం. పక్షులు, తర్వాత సరీసృపాలు, కుందేళ్ళు, అంటే ఇట్లా అన్ని రకాలుగా అక్కడ జీవజాలం అనేది ఎట్లా మనుగడ సాగిస్తూ వస్తుంది. ఇక్కడ నక్షత్ర తాబేలు ఫోటో కూడా మనం చూస్తున్నాం. తర్వాత పాలపిట్ట, ప్రమాదంలో మన పాలపిట్ట. అనేక ఔషధ వృక్షాలు ఎట్లా ఉన్నాయని కూడా మనం చూడొచ్చు. మొత్తం 7 జీవజాతులు ఉన్నాయి. తర్వాత ప్రమాదంలో ఔషధ వృక్షాలు ఎట్లా ఉన్నాయి, సో అంటే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్తో సహా ఆ వృక్ష జాతుల యొక్క పేర్లు ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. సో ఇట్లా అనేక ఔషధ జాతి మొక్కలు కావచ్చు, తర్వాత ప్రకృతి రమణీయత కావచ్చు, తర్వాత జంతువుల యొక్క అంటే వాటి యొక్క జీవన విధానం కావచ్చు, పశుపక్షాదులు, సరీసృపాలు, ఇట్లా వందలాది సంఖ్యలో అక్కడ మిక్స్డ్గా జీవనాన్ని సాగిస్తున్నాయి అవన్నీ కూడా. సో అటువంటి వాటిని, ఆ వన్యప్రాణాలకి వాటికి ప్రభుత్వం ఒక భరోసా కల్పించాలి, వాటిని కాపాడాలి. కానీ ఇవాళ వాటికి ఆవాసం లేకుండా చేయడంతో అవి మృత్యువాత పడుతున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితులు. సో అయితే అంటే ఇప్పటికే మొత్తం దేశవ్యాప్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడే విధంగా ఒక క్యాంపెయిన్ నడుస్తోంది. వివిధ యూనివర్సిటీ విద్యార్థులు స్పందిస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం అయితే రాత్రికి రాత్రే అది టీజీఐఏసీ భూములు అంటూ అక్కడ కంచె వేసినటువంటి పరిస్థితి. సో ఇది ఇట్లా ఉంటే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ఒకసారి మనం చూడొచ్చు. అది మరీ ఒక వింతగా, కనీసం అర్థం లేకుండా ఆంధ్రజ్యోతి పత్రిక రాసినటువంటి వార్త ఏంటంటే హెచ్సియుకే అత్యధిక భూములు ఉన్నాయంటూ, మిగిలింది 1630 ఎకరాలు, అయినా సెంట్రల్ యూనివర్సిటీలో టాప్. అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఇవాళ ఎక్కువ ఉన్నాయి, వాటిని తీసుకోవాల్సిందే ప్రభుత్వం అని ఆంధ్రజ్యోతి చెబుతుందా? ఎందుకంటే దేశవ్యాప్తంగా వాళ్ళ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, అధ్యాపకులు ఆందోళన చేస్తారు. అవి ఖచ్చితంగా మా భూములు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకుంటాం, అక్కడ పర్యావరణాన్ని కాపాడుకుంటాం. ఎందుకంటే అక్కడ విద్యార్థులు అనే వాళ్ళు చదువుకోవాలి, హాస్టళ్లలో ఉండాలి, క్లాసులకు వెళ్ళాలి. కానీ వాళ్ళ మైండ్ ప్రశాంతంగా ఉండాలన్నా కూడా వాళ్ళకి ఒక లంగ్ స్పేస్గా పిలువబడుతున్నటువంటి అది బాగుంటేనే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో యూనివర్సిటీలో చదువుకుంటారు అక్కడ విద్యార్థులు. వాళ్ళ ఆరోగ్యం కాపాడడం కోసం కూడా ఇటువంటి ప్రకృతి తోడవుతుంది. కానీ ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక ఉద్దేశం ఏంటంటే హెచ్సియుకి అత్యధిక భూములు ఉన్నాయి, వీటిని ప్రభుత్వం లాగేసుకున్నా పర్వాలేదు అన్నటువంటి ధోరణిలో ఈ హెడ్లైన్ పెట్టినట్టుగా ఇప్పటికే తీవ్రంగా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. అది చేస్తే అంటే విద్యార్థులకు సపోర్టుగా రావాలి, ప్రకృతికి సపోర్టుగా నిలవాలి. కానీ ఇవాళ ప్రకృతి అంటే ఆ భూముల్ని తీసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు అనేది ఆంధ్రజ్యోతి దినపత్రిక యొక్క లక్ష్యమా, ఉద్దేశమా అనేది ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాదు, ఏ యూనివర్సిటీకైనా ఇంకా దేశ విదేశాల్లో వేలాది ఎకరాల్లో యూనివర్సిటీలకు భూములు ఉంటాయి. 10,000 ఎకరాలు, 20 ఎకరాలు, 20,000 ఎకరాలు అట్లా ఉంటాయి. కొన్ని ఇంకా అగ్రగామి దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో అయితే 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాల్లో కూడా యూనివర్సిటీలు ఉన్నటువంటి ఉదంతాలు మన కళ్ళ ముందున్నాయి. కానీ ఇట్లా అంటే ఆ భూముల్ని ప్రభుత్వం లాక్కున్నా పర్వాలేదు అన్నటువంటి ధోరణిలో ఆ అర్థం వచ్చేలాగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ ఒక కథనాన్ని వండి వార్చింది. ఎందుకంటే ఒక సమాచారం అందిస్తున్నాం అని చెప్పినట్లే ఉంటుకుంటూనే, అంటే ఈ సమాచారం యూనివర్సిటీల గురించి సమాచారం ఇస్తున్నాం అని చెప్పుకుంటుంటేనే ఇక్కడ భూములు ఎక్కువ ఉన్నాయి, ఆ భూములు చాలా వరకు ప్రభుత్వం తీసుకున్నా కూడా ఏమీ కాదు అన్న ధోరణిలో ఆంధ్రజ్యోతి పత్రిక రాసినటువంటి కథనం ఇవాళ పూర్తిగా విమర్శలకి దారితీసేటువంటి పరిస్థితి. ఎందుకంటే యూనివర్సిటీ ఉన్నప్పుడు రకరకాల కోర్సులు వస్తూ ఉంటాయి, రకరకాలుగా ఆ కొత్త కోర్సుల్లో ఇంకా అనేక టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, మరొక కోర్సులు కావచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు విద్యా విధానం అనేది డెవలప్ అవుకుంటూ వస్తుంది. ఆ విద్యా విధానంలో టెక్నాలజీ తోడవుతూ ఇంకా అనేక కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది ఒక కోర్సులు. అంటే రకరకాల వాటిలో కొత్తగా యాడ్ కావడం జరుగుతుంటాయి. సో వాటి కోసం పెద్ద భవనాలు అవసరం ఉంటాయి, రీసెర్చ్ ల్యాబ్లు అవసరం ఉంటాయి, వాటి కోసం అనేక అవసరాలు ఉంటాయి. సో అక్కడ యూనివర్సిటీ భూములు ఎంత ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో ఆ యూనివర్సిటీని, ఆ కోర్సులను విస్తరించుకుంటూ పోయినప్పుడు ఎటువంటి సమస్య రాదు. కానీ ఆ భూములు అనేవి ఉండడమే తప్పు అన్న రీతిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అత్యధిక భూములు ఉన్నాయని ఆంధ్రజ్యోతి దినపత్రిక రిఫ్లెక్ట్ చేయడం నిజంగా ఆ పత్రిక యొక్క వైఖరిని తెలియజేస్తుంది. సో పత్రిక యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. దీని పట్ల, ఈ కథనం పట్ల, అంటే సమాచారం అందించేటువంటి ముసుగులో ఈ రకంగా ప్రభుత్వం మొత్తం భూములు లాక్కున్నా పర్వాలేదు అనేటువంటి ధోరణిలో అర్థం వచ్చేలాగా రాసినటువంటి ఈ కథనం పట్ల తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా విమర్శలు ఇంకా మరింత తీవ్రంగా కూడా మనం చూడబోతున్నాం. మిగతా వార్తలు చూస్తే
పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించాలి. ఇంధన ధరల పెంపుతో ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. భూటాన్, పాకిస్తాన్, శ్రీలంకలో కంటే ఎక్కువ రేట్లున్నాయి. విపణిలో క్రూడాల ధరలు తగ్గినా కూడా దేశంలో పెంచుతున్నారు. ఇదేనా కేంద్రంలోని మోడీ సర్కార్ చెప్పిన అచ్చే దిన్? కేంద్రం పెట్రోలియ శాఖ మంత్రి హర్దీప్ సింగ్కి కేటీఆర్ లేఖ రాశారు. దాంతోపాటుగా సిరిసిల్లలో కేటీఆర్ నిన్న బిజీగా గడిపారు. తెలంగాణ భవన్లో హనుమాన్ పూజలు ఆయన పాల్గొన్నారు. అక్కడ సిరిసిల్లలో స్వాములతో కేటీఆర్ సహపంక్తి భోజనం. గంభీరావుపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మలతో ఆత్మీయంగా రామన్న ఫోటో మనం చూస్తున్నాం. ఇసుక పెంచినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలి, పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ ఆయన హర్దీప్ సింగ్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్కి లేఖ రాశారు కేటీఆర్. ఇక ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇంకా రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ధాన్యం అమ్మలేక దైన్యం. వడ్ల కొనుగోళ్లపైన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం. 29 జిల్లాలో ఒక్క గింజ కూడా కొనని వైనం. 21 జిల్లాలో ఒక్క సెంటర్ కూడా ఓపెన్ చేయలేదు. కోతలు ఊపందుకున్నా కూడా కేంద్రాలు కరువు. 8200 కేంద్రాలు ప్రారంభించినవి కేవలం 1272 మాత్రమే. 3 జిల్లాల్లోనే తూతూ మంత్రంగా ప్రారంభం. ధాన్యం ఆరబోసి రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క రేవంత్ తీరుతో సర్కారు తీరు రైతులు అరిగోసపడుతున్నారు. సాగునీళ్ళు ఇవ్వండి, సదర్మాట్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారి పైన నచ్చనెల్లాపూర్ వద్ద రాస్తారోకు చేసినటువంటి రైతులు. ఇక మరోపక్క కేసీఆర్ కృషి, పంచాయతీ ఖుషి. పంచాయతీల పురోగతి సూచికలో దేశంలోని 2వ స్థానంలో తెలంగాణ నిలిచింది. 2022-23 నాటికి దేశంలో పురోగతి సాధించిన గ్రామాల్లో తెలంగాణ నుంచి అత్యధికంగా ఉన్నాయి. 270 పంచాయతీల ఎంపిక జరిగింది. పల్లె ప్రగతికి కేసీఆర్ పెద్దపీట వేశారు. నాటి శ్రమ ప్రాధాన్యం కారణంగానే నేటి ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించినటువంటి టాప్ 10 పంచాయతీల ఫోటోస్ మనం పేర్లు మనం చూస్తున్నాం. పంచాయతీ పేరు, మండలం, జిల్లా, మార్కులు అంటే మొత్తం 10 పంచాయతీలు ఎట్లా దేశంలో ఒక అగ్రగామిగా పేరుగాంచినది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని 2 కార్యక్రమాలు తీసుకొని అటు పల్లెల్ని స్ట్రెంథెన్ చేస్తూ, అటు పచ్చదనం పరంగా, పారిశుద్ధ్య పరంగా, ఆరోగ్యపరంగా అక్కడ కూడా పల్లెల్ని బాగు చేస్తూ, అట్ ద సేమ్ టైం పట్టణాల్లో కూడా బాగు చేస్తూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనేది అద్భుత విజయాలు అందించింది. ఆ అద్భుత విజయాలే ఇవాళ మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఎందుకంటే ఒక రోజులోనో ఒక రాత్రిలోనో వచ్చినటువంటి మార్పు కాదు. దాదాపు 10 సంవత్సరాలుగా ఆ పల్లెల పైన స్పెషల్గా ఫోకస్ పెట్టి, స్పెషల్గా అక్కడ అధికార యంత్రాంగానికి అక్కడ అనేక ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఒక టార్గెట్గా పెట్టి, అంటే ఆ పల్లెల్ని మీరు పచ్చదనంగా ఉంచాలి, లేకపోతే ఫైన్ పడుతున్నటువంటి ధోరణిలో అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అటు పల్లెల పరిశుభ్రత విషయంలో అక్కడ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఒకనాడు పల్లెల్లో ఎక్కడిక్కడ చెత్త అక్కడే పేర్కొని పోయి ఉండేది. కానీ ప్రతి విలేజ్కి ఒక ట్రాక్టర్ని ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ తరపున రెగ్యులర్గా అక్కడ క్లీనింగ్ అంటే పరిశుభ్రంగా ఉండే విధంగా ట్రాక్టర్ పనిచేయడం కావచ్చు, తర్వాత చెట్లు పెట్టే ప్రయత్నం కావచ్చు, ఇట్లా పల్లె ప్రగతి అనేది చాలా అద్భుత ఫలితాలు ఇస్తుంది. దానికి నిదర్శనమే మనం చూస్తున్నాం. అయితే ఇవాళ ఎట్లా ఉంది అనేది కేసీఆర్ హయాంలో నిజామాబాద్లో శ్రీనగర్ పల్లె ప్రకృతి వనంలో పరుచుకున్నటువంటి పచ్చదనం ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం పిచ్చి మొక్కలతోటి, అంటే ఇదే ప్రకృతిలో వాటికి పిచ్చి మొక్కలుగా మారి నేడు రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో మొక్కలు ఎండిపోయి కళావిహీనంగా మారినటువంటి దుస్థితి. అలాగే నేడు యూనివర్సిటీలు బంద్ అని మరొక వార్త చూస్తున్నాం. అన్ని యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ పిలుపు, క్రమబద్ధీకరణ డిమాండ్తో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోరుబాట. ఫోటోల కోసం అయితే మేము రామ్, సమయం ఇస్తాం, చర్చిస్తామంటే వస్తాం. చర్చల తర్వాత ఎస్ఆర్నో చెప్పాల్సిందే. మా డిమాండ్లపైన చర్యలు ఏంటి, వివరాలు తెప్పించుకున్నారా? విజ్ఞప్తులపైన ప్రిన్సిపల్ సెక్రటరీలు నోట్స్ సిద్ధం చేసుకున్నారా? ఏమీ లేకుండా చర్చలంటే ఎలా? డిప్యూటీ సీఎం పేషీలోని ఒక అధికారిపై ఉద్యోగుల ఆగ్రహం. జేఏసీతో 12న చర్చలు సందిగ్ధం అంటూ ఉద్యోగ సంఘాల చర్చలు మళ్ళీ అనుమానాస్పదంగానే ఉన్నాయనేది వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇక బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నీ మొదలైన అన్ని జిల్లాల్లో కూడా నాయకులు, కార్యకర్తల్ని, ప్రజల్ని సమాయత్తం చేస్తున్నారు సభ కోసం. మనం చూస్తున్నాం ప్రజల చూపు బీఆర్ఎస్ వైపు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం మహబూబ్ నగర్లో పోస్టర్ల ఆవిష్కరణ చేశారు ఆయన. దాంట్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య కూడా దాంట్లో పాల్గొన్నారు. అలాగే 3 నాళ్ల పార్టీ కాదు రజతోత్సవ పార్టీ. ఎలకదుర్తిలో ప్రాంగణాన్ని పరిశీలిస్తున్నటువంటి మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్. నాడు పురోగమనం, నేడు తిరోగమనం. వేముల ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ పేరును చెరిపేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, మనం చూస్తున్నాం పెన్షన్ డబ్బు నుంచి బీఆర్ఎస్కు విరాళం. సభ కోసం అందజేసిన వృద్ధురాలు. మహబూబాబాద్ జిల్లా కురవిలో మాలత్ కవితకు విరాళం అందజేస్తున్న గిరిజన వృద్ధురాలు. పండుగల రజతోత్సవ సభ. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. కేసీఆర్ మాటలు వింటే కాంగ్రెస్కు హడలే. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వాహనాలకు రజతోత్సవ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఇంటింటికి బీఆర్ఎస్ ఆహ్వాన పత్రిక. ఇంటింటికి బీఆర్ఎస్ ఆహ్వాన పత్రిక. ముక్రాకే గ్రామస్తుల పిలుపు అంటూ ఇక్కడ ముక్రాకే గ్రామంలో కూడా అందరికీ పిలుపునిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. రైట్, ఇక
కేసీఆర్ది సాగు భాష, రేవంత్ది సాగు భాష. నాడు తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ నేడు రాష్ట్రాన్ని పడగొట్టిన రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రాకు. ఏపీ చేతుల్లోకి నాగార్జునసాగర్ ప్రాజెక్టు. మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలు. చోద్యం చూస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్. రాష్ట్రంలో చంద్రబాబు పరోక్ష పాలన సాగుతుంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు 15 లక్షల రుణం ఇవ్వాలి. కార్పొరేట్లకు 16.5 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసింది. మహిళలకు రుణాలు ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదు. పెరిగిన గ్యాస్ ధరలతో మహిళలపై గుదిబండ అబద్ధాలతో కాంగ్రెస్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. మరోపక్క పూలే విగ్రహాన్ని ఏర్పాటుపై ప్రకటన చేయాలి. బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు డిమాండ్.